పెట్టారా మీకు నిలబెట్టడం తప్పితే మిగతా అంత బాగానే ఉంది కదా. నిలబెట్టిన కాళ్ళు ఇప్పుడు నిలబడలేకపోతున్నాయి. ఇది కాళ్ళు ఫుల్గా నిలబెడుతున్నామంటే మిగతా సౌకర్యం బాగానే ఉన్నాయి. క్యూ లైన్ ఉంది, ప్రశాంతంగా దొరుకుతుంది. ఇక్కడ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తారు. మరోవైపు మనం ఇక్కడ క్యూ లైన్ చూడొచ్చు. మనం ఎంత పెద్ద క్యూ లైన్ ఉందో మనకు కనబడుతుంది. ఇది కొప్పోలు అంటే ఒంగోలు సమీపంలో ఉన్నటువంటి కొప్పోలు గ్రామానికి సంబంధించినటువంటి ఎస్సీ కాలనీ. ఇక్కడికి సంబంధించినటువంటి ఓటర్లు ఎంతమంది ఉదయం నుంచి వచ్చి వెయిట్ చేస్తున్నారు ఈ క్యూ లైన్ మనం పరిశీలిస్తే అర్థమవుతుంది. మహిళలు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడికి సంబంధించినటువంటి ఇప్పుడు మనం పోలింగ్ బూత్కి బయటకు కూడా వెళ్తున్నాం. ఈ బయట కూడా మనం పరిశీలిస్తే ఇక్కడ చూడొచ్చు. ఈ పోలింగ్ బూత్ దగ్గర నుంచి ఇక్కడ గేట్ ప్రధానమైన గేట్ దగ్గర నుంచి మీకు ఆ చివరి ఈ రోడ్డు చివరి వరకు కూడా ఈ మహిళలు కానీ అలాగే వృద్ధులు కానీ యువకులు కానీ పెద్ద ఎత్తున ఇక్కడ పోలింగ్ స్టేషన్ దగ్గరికి చేరుకొని ఓటు వేసేందుకు వేచి చూస్తున్న పరిస్థితి. పోలింగ్ మాత్రం కొద్దిగా మందకొడిగా సాగుతున్నా కానీ వీళ్ళు మాత్రం వేచి చూస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంటే ఎందుకు ఇంతమంది ఇక్కడ ఎస్సీ కాలనీ అంటే ఈ గ్రామంలో 4000 ఓట్లు ఉంటాయి, 4 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఇంత చిన్న ఊరు అయినా సరే 4000 ఓట్లు అయినా సరే ఇంత పెద్ద ఎత్తున ఉదయాన్నే ఎందుకు వచ్చారు ఏంటంటే స్థానికులు తీసుకుందాం. మీరు చెప్పండి సార్, ఇంతమంది ఎట్లా వచ్చారు? ఉదయాన్నే వచ్చారా? ఎందుకు ఇంతమంది వచ్చారు? దాని టైం ఉంది కదా. ఇక్కడ కొప్పోలు విషయానికి వచ్చేసేమో మొత్తం 4 బూత్లు ఉంటాయండి. 31, 32, 33, 34.